హాయ్ ఆల్, వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. చికెన్ ఫ్రై టమాటా రసంతో కానీ నార్మల్గా చింతపండు చారుతో కానీ రైస్తో సూపర్ కాంబినేషన్ కదా. భలే ఉంటుంది, ముక్క జ్యూసీగా ఉంటుంది, చాలా టెండర్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 5-6 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకుంటామో ఆనియన్స్ అలా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని ఇలా పెద్ద సైజు 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అండి, 1/2 కేజీ చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, ఈ వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయిపోతుంది. ఈ ఫ్రై అంతా ఈ వాటర్తోనే అవుతుంది, దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి వాటర్ ఎలా దిగిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని బాగా వేగనివ్వాలి. చికెన్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక 2.5 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని ఇవన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఈ మసాలాలు ఏవైతే మనం వేసామో పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్తోనే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ గరం మసాలా ఏమీ వాడకుండా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. రసంతో కానీ చింతపండు చారుతో కానీ పర్ఫెక్ట్ అసలు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇవి ఫ్రై అవనివ్వాలి. అడుగంటనివ్వకుండా కలుపుతూనే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. లేదంటే అడుగంటిందంటే మాడిపోతుంది, కింద పైన కుక్ అవ్వదు. ఇలా చూపిస్తున్నట్టు కలుపుతూనే ఉండాలి. ఈ చికెన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి చికెన్ బాగా కుక్ అయినంత వరకు ఇంకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, అంటే చికెన్ బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఏదైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే చికెన్ ఫ్రై అంత బాగుంటుంది. మెయిన్ దీనికి ఏంటంటే కలుపుతూనే ఉండాలి, అడుగంటనివ్వకుండా. ఇప్పుడు చివరిలో కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసేసుకొని, పచ్చి కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఒక్కసారి టమాటా రసం పెట్టేసుకొని అలా ఈ చికెన్ ఫ్రై పక్కన పెట్టుకొని తిన్నారంటే ఖచ్చితంగా ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.